వేరే రకమైన ఉద్యోగాలు వస్తుండొచ్చు, కానీ ఇవాళ ఐటీ సెక్టర్లో కొంత ఉద్యోగాలు పోతున్నాయి. 10 మంది చేసే పని ఒక ఏఐ వచ్చిన తర్వాత వస్తుంది, కొంత ఇబ్బంది అవుతుంది. నేనేమంటున్నా, మనలాంటి 140 కోట్ల జనాభా కలిగిన దేశం కాబట్టి, యువశక్తి కలిగిన దేశం కాబట్టి, మన పిల్లలకి ఉపాధి 100% ఉండే పద్ధతిని అన్వేషించుకోవాలి. దానికి బ్యాంక్స్ ఎట్లా సెక్యూరిటీ లేకుండా లోన్స్ ఇప్పించాలి, ఎట్లా ఇండస్ట్రీస్ పెట్టాలి, ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో రావాలి, ఇంకా ఇతర రంగాల్లో ఎట్లా రావాలి. ఈవెన్ అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్ కూడా ఒకప్పటి లెక్క లేదు. అగ్రికల్చర్ కూడా మోడర్న్ అగ్రికల్చర్ వచ్చింది. జీనోమ్ మన రైతు చేస్తే 30 బస్తాలు పండిస్తే, నీలాంటి వాడు చదువుకున్నాడు చేస్తే 50 బస్తాలు పండిస్తాడు, 60 బస్తాలు పండిస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా. నేను సైన్స్ స్టూడెంట్. నేను 2004లో బాగా కరువు వచ్చినప్పుడు గేదెలు ఇచ్చిండ్రు రైతులకు. గేదెలు 2 గేదెలు ఇచ్చిండ్రు. అంటే రైతులు కరువుకి ఆకలితో అలమటించద్దు, దీని మీద బతకాలని చెప్పి ఇచ్చిండ్రు గేదెలు. 2 lakhs ఏమో ఇచ్చిండ్రు. అయితే హర్యానాకు పోయినరు, గేదెలు సెలెక్ట్ చేసుకున్నారు, తెచ్చుకున్నారు. అక్కడ టెస్టింగ్ చేస్తే 10 లీటర్లు, 11 లీటర్లు, 12 లీటర్లు పాలు ఇచ్చినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వర్షాలు లేవు. గదే పాత పద్ధతిలో మన ఊర్లలో ఉండే గేదెలు ఎట్లయితే కుడిది పోసి వరిగడ్డేసి వట్టిగా గ్రేజింగ్ అంటే బయట మేపుకొచ్చి చేస్తే 1 లీటర్ 2 లీటర్ పాలు ఇచ్చిందో, ఈ బర్రెను కూడా అట్లే మేపుకోవడానికి పోయిండ్రు. కానీ ఈ బర్రె 12 లీటర్లు ఇచ్చేటువంటి హైబ్రిడ్ వెరైటీ. దానికి ఎంత కాల్షియం కావాలి డైలీ, ఎంత వైటమిన్స్ కావాలి డైలీ, ఎంత ప్రోటీన్ కావాలి, ఎంత ఎనర్జీ కావాలి, ఈ రైతుకు తెలియదు. అట్లా బర్రెలు చచ్చిపోయినాయి. కొన్ని చచ్చిపోతే వాళ్ళు ఏం చేసినట్టే, నా బర్రెలకి ఎవడో మంత్రం వేసిండు, నా బర్రె చచ్చిపోయిందని చెప్పాడు. నేను వెంటనే స్టడీ చేసి చెప్పిన, అరే ఇట్లా కాదు, నువ్వు నీ నాటు గేదె లెక్క వరిగడ్డి వేస్తేనే, కుడిది పోస్తేనే ఇన్ని పాలు రావు. 11-12 లీటర్ల పాలు రావాలంటే ఇంత కాల్షియం దాన్ని సప్లిమెంట్ చేయాల్సిందే, ఇంత ప్రోటీన్, ఇంత ఎనర్జీ సప్లిమెంట్ చేయాల్సిందే చెప్పాను. అంటే ఈ మాట ఏం చెప్తానంటే, చదువుకున్న వాళ్ళకి వ్యవసాయం చేయొద్దని ఉండదు, గుర్తుపెట్టుకోండి. మనము అప్పుడప్పుడు మీరు వస్తుంటాయి, అన్ని రంగాల్లో చదువు అన్ని రంగాలకు ఉపయోగపడుతుంది. చదువు కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, చదువు వ్యవసాయంలో కూడా అద్భుతాలు సృష్టించడానికి ఉపయోగపడుతుంది. చదువు డైరీలో అద్భుతాలు సృష్టించడానికి ఉపయోగపడుతుంది. చదువు పోల్ట్రీ రంగంలో కూడా అద్భుతాలు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి చదువు ఇలా అన్ని రంగాల్లో ప్రోత్సాహం అందించాలి, వాళ్ళకు ప్రాక్టికల్గా చేయాలి, సపోర్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ సమస్య పరిష్కారమైంది తప్ప కేవలం ఉద్యోగం కోసం మీరు ఇక 10 సంవత్సరాలు రాస్తారు. ఇవాళ సిటీ సెంటర్ లైబ్రరీ లేకపోతే ఇంకా ఎక్కడో మీరు చదువుకొని 10 ఏళ్ళు అవుతుంది ఉద్యోగం అని చెప్పి ఫ్రస్ట్రేషన్ ఉండద్దు. మనం ఆల్టర్నేటివ్ కూడా చూసుకోవాలి, చదువుకోవాలి, ఆల్టర్నేటివ్ కూడా చూసుకోవాల్సి ఎక్కడ ఉందని చెప్పి నా సూచన. Thank you so much, sir. This is the last and final question. Remembering your days as a passionate student leader, what made you to join in the politics and what is the final message would you like to give it to the youth? ఇప్పటి పిల్లలకి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ బాధలు చెప్పరు. వీళ్ళకి సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్ కొనిస్తారు, సైకిల్ మోటార్ అంటే సైకిల్ మోటార్ కొనిస్తారు, మంచి బట్టలు అంటే బట్టలు కొనిస్తారు. కానీ మాకప్పుడు అమ్మ నాన్న అట్లా కొనిష్టోళ్ళు కాదు. మమ్మల్ని తీసుకొచ్చి హాస్టల్లో మమ్మల్ని తీసుకొచ్చి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పడేసిన తర్వాత ఇప్పుడు మీకెట్లయితే ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేస్తున్నారో మాకు ప్రొవైడ్ చేసే పరిస్థితి లేదు. మాకు నిజంగా 2 times అన్నం పెట్టేవాళ్ళు. మేము హాస్టల్లో ఉంటే 2 times అన్నం పెట్టేవాళ్ళు. ఆ అన్నం కూడా సరిపోయినంత అన్నం పెట్టేవాళ్ళు కాదు. అప్పుడు మేము విద్యార్థులం, నేను హై స్కూల్లో ఉన్నా. అప్పుడు నేను అనుకున్నాం, అరే ఈ తిండి ఏంది, ఈ బతికేంది, ఈ హాస్టల్ ఏంది అని చెప్పి మేము విద్యార్థులుగా సంఘటితమైనాం, పోరాగాళ్ళం. నేను ఇక్కడనే ఉండే దిల్సుఖ్నగర్లో సంఘటితమై పెద్ద ఉద్యమాలు చేసినాం. ఆనాడు ముఖ్యమంత్రులు వీళ్ళని మాకు కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి మొట్టమొదటిగా ప్లేటు గ్లాస్తో ఊరేగింపు తీసింది మేమే పిల్లలం. 1979 సంగతి చెప్తున్నాను నేను. ఊరేగింపు తీసినాం. అట్లా సర్కమ్స్టాన్సెస్ మేడ్ మీ టు క్రియేట్ లైక్ దిస్. నా పరిస్థితులే నన్ను పురికొల్పినాయి, నా పరిస్థితులే నా పోరాటం వైపు తీసుకుపోయింది. నా పోరాటమే నాకు జీవితంలో అనుభవాన్ని ఇచ్చింది, ఆ అనుభవమే ఇక్కడ తీసుకొచ్చింది. అందుకని విద్యార్థులకి కేవలం 97% వచ్చిందా, 99% వచ్చిందా, నో. ప్రాపంచిక జ్ఞానాన్ని సంతరించుకోవాల్సిన పిల్లలు కూడా మనం ప్రాపంచిక జ్ఞానాన్ని సంతరించుకోవాలి.
నేను చిన్న ఎగ్జాంపుల్ మీరు ఏమనుకోదు పిల్లలు, మేము చిన్నప్పుడు ఇక్కడ చదువుకుంటున్నాం, మాకు బస్ ఎక్కడానికి మా అమ్మ వచ్చేది బస్ స్టాండ్ దాకా. చిన్నపిల్లలు అప్పుడు చెప్తున్నాయి, 7th క్లాస్ 8th క్లాస్. మాకు బస్ ఎక్కించినప్పుడు మమ్మల్ని అడిగేది తల్లి, బిడ్డ జాగ్రత్తగా ఉండి బిడ్డ, పట్నం పోతున్నావు కదా బిడ్డ అని మమ్మల్ని బస్ ఎక్కించబట్టు. కానీ ఇప్పటి పిల్లలని ఇంజనీరింగ్ కాలేజీలో కూడా చదువుతున్న పిల్లల్ని వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఇక్కడ దించిపోతారు. అంటే మనం పెరిగినామా తగిలినామా ఒకసారి ఆలోచన చేసుకోండి. మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిందా తగ్గిందా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆర్మీని అసెండింగ్ ఆర్డర్, ఆర్మీని డిసెండింగ్ ఆర్డర్, ఆర్మీని ప్రోగ్రెసివ్ మేనర్ ఆర్ రిగ్రెసివ్ మేనర్ ఒకసారి ఆలోచన చేసుకోండి. అందుకనే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని స్వేచ్ఛగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు పోవడానికి, బతకడానికి, చదువుకోవడానికి అది వెసులుబాటు కల్పించాలి. పేరెంట్స్ తప్పు కూడా ఉంది ఇక్కడ. నేను 5th క్లాస్లో 6th క్లాస్లో చదువుకోవడానికి సొంతంగా వచ్చిన నేను నా బ్యాగ్ని పట్టుకున్నా, బస్ ఎక్కినా, చక్కగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దిగినా, మళ్ళీ నా హాస్టల్కి పోయినా. కానీ ఇప్పటి పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు కూడా అట్లా చేస్తలేరు. పేరెంట్స్ కూడా వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి, పేరెంట్స్ కూడా వాళ్ళకి ధైర్యం వచ్చినట్టు చూడాలి. పేరెంట్స్ అనే సమస్య వస్తే కూడా వీళ్ళకి సమస్య వస్తే కూడా వాళ్ళే తట్టుకుంటట్టు ఉండాలి. లేకపోతే ఏంటంటే సంపూర్ణమైన ఎదుగుదల కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకోసం గీతం కాలేజ్, మల్లారెడ్డి కాలేజ్ స్టూడెంట్స్ తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ ఉంది సార్. కెన్ వి ప్రెజెంట్ ద Yes, come on, all of you students, I request all of you to please get up. ఎప్పుడు కూడా బడ్జెట్ అనేది పోయిన సంవత్సరం ఎస్టిమేట్స్ ఎట్లా ఉన్నాయి, ఎక్స్పెండిచర్ ఎట్లా ఉంది, యాక్చువల్ బడ్జెట్ ఎట్లా ఉందో మనకు లేదు. దీంట్లో బడ్జెట్లో 3 ఉంటాయి. ఒకటి ఎస్టిమేట్స్. జనరల్గా ప్రైవేటుకును గవర్నమెంట్ ఏంటంటే, ప్రైవేట్లోనేమో నీకు 30,000 రూపాయలు జీతం వస్తుంది, నా జీతం బట్టి ఇల్లు కిరాయి గింత, ఈ పాల బిల్లు గింత, ఫీజులు గింత అని ఉంటుంది. కానీ గవర్నమెంట్కి అట్లా ఫిక్స్డ్గా ఉండదు, ఎక్స్పెక్టెడ్ బడ్జెట్ అంటుంది దాని. అందుకని ఎస్టిమేటెడ్ బడ్జెట్ అంటారు. ఎస్టిమేట్ చేయాలంటే అంతకుముందు మనకు తెలంగాణ ఎలోన్ బడ్జెట్ ఎంత, ట్యాక్సెస్ ఎంత, ఇవన్నీ లేవు కాబట్టి కొంచెం కష్టమే ఉంటుంది. సెకండ్ వన్ ఏంటంటే, పోయిన సంవత్సరం బడ్జెట్ అంటేనేమో గింత 1,00,000 కోట్లు కేటాయించినేమో 90,000 కోట్లు ఖర్చు అయిందంటూ ఉంటుంది. దీనికి అది కూడా లేదు. యాక్చువల్స్ అయితే అసలే ఉండే ఆస్కారం లేదు. అయినా ఆర్థిక నిపుణులు కొద్దిమంది ఉంటారు కాబట్టి ఆ ఆర్థిక నిపుణుల సలహా మేరకి తెలంగాణ దాన్ని అనేక రకాలుగా కొంత ఎక్సర్సైజ్ చేసి 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టాం మేము. అంటే ఎందుకు పెట్టాల్సి వచ్చింది అప్పుడంటే, మేము సమైక్య రాష్ట్ర